2019 ఎన్నికల ముందు అప్పటి టీడీపీ గవర్నమెంట్లో కాపు రిజర్వేషన్ ఉద్యమ కేసులు ఎత్తివేతపై ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. కేసులు ఎత్తివేతపై హైకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నిటికీ గత వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఏ ఒక్క కేసు లేకుండా కూడా ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఓ జీవోను కూడా విడుదల చేశారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందులో పొందుపరిచారు. అలాగే పోలీస్ స్టేషన్ల పేర్లు, కేసుల నెంబర్ల జాబితాని కూడా ప్రకటించారు. ఆ సమయంలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అలాగే తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ అసలు అమలు కావటం లేదని దానికి నిరసిస్తూ ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆ సామాజిక వర్గ ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా తునిలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. తునిలో సభ నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు కూడా జరిగాయి. ఈ అల్లర్లలో రత్నాచల్ రైలును కూడా తగలబెట్టేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారిపై కేసులు కూడా నమోదు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో వేరువేరుగా సెక్షన్లు కింద కేసు కూడా నమోదయ్యాయి. తుని బహిరంగ సభ తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యాయి. అలాగే తునిలో రైళ్లు తగలబెట్టడం, స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడులు చేయడం వంటి ఘటనలకు సంబంధించిన పలు కేసులు కూడా నమోదయ్యాయి. క్రిమినల్ లా అమెండ్మెంట్ అప్పటి ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అయితే తర్వాత 2019 జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులు అన్నిటినీ కూడా వెనుక తీసుకోవడం మొదలైంది. మొదటి దశలో తుని బహిరంగ సభ, రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్ పై దాడులకు సంబంధించిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. అలాగే 2020 జూలైలో దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత తుని బహిరంగ సభ జరిగిన 2016 జనవరి నుంచి 19 వరకు కూడా నమోదైన కేసులు అన్నిటినీ కూడా ఎత్తివేస్తూ అప్పటి హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు అన్నిటినీ కూడా ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది. ఇక 2019 మార్చి వరకు 161 కేసుల నమోదు అయినట్లుగా కూడా చెప్పుకొచ్చింది. వీటన్నిటినీ కూడా ఎత్తివేసింది. అయితే ఇప్పుడు వీటన్నిటిపైన హైకోర్టుకు అప్పీల్కు వెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ హైకోర్టులో అప్పీల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు ఇస్తూ తాజాగా హోంశాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యమకారులపై ఎత్తివేసిన కేసులపై అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను తెచ్చుకుంది.